సో అసైన్మెంట్ మోడల్స్ నేర్చుకుందాం. అసైన్మెంట్స్ లో మనకి యాక్చువల్గా మూడు మోడల్స్ ఉంటాయి. అసైన్మెంట్స్ లో మనకి ఏముంటాయంటే మినిమైజేషన్ మోడల్ ఉంటుంది, మ్యాక్సిమైజేషన్ మోడల్ ఉంటుంది, ట్రావెలింగ్ సేల్స్ మీద ప్రాబ్లం ఉంటుంది. ఇప్పుడు ఇందులో మినిమైజేషన్ మోడల్ చూద్దాం. ఇది మినిమైజేషన్ మోడల్ లాగా వస్తుంది అనమాట. సో ఇప్పుడు మనకి ఒక ప్రాబ్లం ఎట్లా ఉంటుందంటే, ఇక్కడ చూద్దాం. 1 2 3 4 5 ఇట్లా ఇక్కడేమో ఏ బి సి డి ఈ. ఇక్కడ మనకి ఇచ్చింది ఏంటంటే 10 3 2 8 9 7 5 6 2 4 3 5 8 2 4 9 10 9 6 10. ఓకే, ఇట్లా ఇస్తారనమాట. ఇప్పుడు మీకు ఇది లెఫ్ట్ బ్రాకెట్ కింద ట్రీట్ చేయాలి. అంటే ఈ చివరి కొమ్ము కొంచెం రాదు కాబట్టి స్క్వేర్ బ్రాకెట్ కింద పెట్టుకోవాలి. ఇప్పుడు అర్థమైందా? ఈ లైన్ గీసాను కదా, ఇది లెఫ్ట్ స్క్వేర్ బ్రాకెట్ మాట. ఇది ఈ రైట్ లైన్ ఉంది కదా, ఈ రైట్ స్క్వేర్ బ్రాకెట్ కింద ఫినిష్ చేయి. ఇప్పుడు ఇట్లా ఏం చేశారంటే, ఇప్పుడు ఆ 5 టాస్క్స్ ఉన్నాయి. 1 2 3 4 5 అన్నది 5 టాస్క్స్ మాట. ఏబిసిడి అనేదేమో 5 ఎంప్లాయీస్. ఒక్కొక్క టాస్క్ ఒక్కొక్క ఎంప్లాయీస్కి ఇవ్వాలి. యాక్చువల్గా ఎవరికి ఏ ఎంప్లాయీ, ఇప్పుడు ఏ అన్న ఎంప్లాయీ 1 అన్న టాస్క్ చేస్తే 10 అవర్స్ పడుతుంది. ఏ అన్న ఎంప్లాయీ 2 అన్న టాస్క్ ఇస్తే 3 అవర్స్లో కంప్లీట్ చేస్తాడు. సో ఫైనల్గా మన ఆప్టిమైజేషన్, మన గోల్ ఏంటంటే ఒక్కొక్క ఎంప్లాయీ కూడా తక్కువ టైంలో మనకి ఇచ్చిన పని పూర్తి చేస్తే, ఓవరాల్గా ఐదుగురు ఐదుగురు పనులు చేసేస్తే ఎంత తక్కువ టైంలో మనకి టోటల్ వర్క్ అనేది కంప్లీట్ అవుతుంది అనేది మనం తెలుసుకోవాలన్నమాట. సో ఏంటంటే ఈ అసైన్మెంట్ యొక్క లక్ష్యం ఏంటంటే మొత్తం తక్కువ టైంలో కంప్లీట్ చేయాలి. అలాగే తక్కువ టైంలో ఎవరైతే కంప్లీట్ చేస్తారో వాళ్ళకి ఆ టాస్క్ ఇవ్వాలి. ఇది ఒక లాజిక్ ద్వారా మనం చేస్తామన్నమాట. ఓకే, మనం చేసుకుంటున్న ప్రతిసారి కూడా మనం ఈ పైన 1 2 3 4 5 ఏబిసిడి అనేది మనం ప్రతిసారి వేసుకుంటాము. బట్ లాస్ట్లో రిమైండ్ చేసుకున్న ప్రాబ్లం లేదు. ఫస్ట్ దీంట్లో మనం చేయాల్సింది ఏంటంటే, ఇది మినిమైజేషన్ మోడల్ కాబట్టి డైరెక్ట్గా మ్యాక్సిమైజేషన్ అని చెప్పలేదు కాబట్టి మనం దీనికి రో ఆపరేషను, కాలమ్ ఆపరేషను, లైన్స్ డ్రా చేయడం, అలాగే సింగిల్ జీరో ఐడెంటిఫై చేయడం అనేది మనం ఈ 4 స్టెప్స్ను ఫాలో అవుతూ సాల్వ్ చేస్తాం. రో ఆపరేషన్ అంటే చెప్తాను నేను ఫస్ట్. రో ఆపరేషన్ అంటే ఏంటంటే, ప్రతి రోలో కూడా ప్రతి రోలో కూడా స్మాలెస్ట్ నెంబర్ ఏంటో ఐడెంటిఫై చేయాలి. ప్రతి రోలో స్మాలెస్ట్ నెంబర్ ఐడెంటిఫై చేసి ఆ, ఆ రోలో ఉన్న ప్రతి నెంబర్లోంచి ఆ స్మాలెస్ట్ నెంబర్ తీసేసుకుంటూ రావాలి. ఇప్పుడు ఫస్ట్ రోలో స్మాలెస్ట్ నెంబర్ అంటే 2 కదా. 10లోంచి 2 తీస్తే 8, 3లోంచి 2 తీస్తే 1, 3లోంచి 2 తీస్తే 1, 2లోంచి 2 తీస్తే 0, 8లోంచి 2 తీస్తే 6. సెకండ్ రోలో స్మాలెస్ట్ నెంబర్ ఏంటి? అగైన్ 2 కదా. సో ప్రతి నంబర్లోంచి కూడా 2 తీసేద్దాం. 7, 5, 6, 0, 5. థర్డ్ రోలో స్మాలెస్ట్ నెంబర్ 2 కదా. 5, 3, 4, 0, 2. ఫోర్త్ రోలో స్మాలెస్ట్ నెంబర్ అగైన్ 2 కదా. సో 1, 3, 6, 0, 2. లాస్ట్ రోలో స్మాలెస్ట్ నెంబర్ ఎంత? 6 కదా. సో 9లో 6 తీస్తే 3, 10లోంచి 3 తీస్తే 6 తీస్తే 4, 3, 0, 4. సరిపోయిందా? ఇది మనకి రో ఆపరేషన్ అంటాం. దీన్ని ఏమంటాం అంటే, ఇప్పుడు మనం చేసిన దాన్ని రో ఆపరేషన్ అంటాం. ఓకే, ఇది స్టెప్ 1 అనమాట. స్టెప్ 1లో రో ఆపరేషన్ చేస్తాం. స్టెప్ 2లో ఏం చేస్తాం అంటే కాలమ్ ఆపరేషన్ చేస్తాం. కాలమ్ ఆపరేషన్ చేస్తాం. కాలమ్ ఆపరేషన్ అంటే ఏంటంటే, ఇప్పుడు
ప్రతి కాలంలో కూడా ఫస్ట్ ఒక్కొక్క కాలం తీసుకోవాలి. ఫస్ట్ కాలంలో చిన్న నంబర్ ఏంటో ఐడెంటిఫై చేసి అన్ని నంబర్లోంచి ఆ చిన్న నంబర్ని తీసేసుకుంటూ రావాలి. ఇప్పుడు ఫస్ట్ కాలంకి వద్దాం. ఫస్ట్ కాలంలో స్మాలెస్ట్ నెంబర్ ఏంటి? 1 కదా. సో ఫస్ట్ కాలంలో ఉన్న ప్రతి నెంబర్ నుంచి 1 తీసేయండి. 7, 6, 4, 0, 2. సెకండ్ కాలంలో స్మాలెస్ట్ నెంబర్ 1 కదా. అన్ని నెంబర్ నుంచి 1 తీసేయండి. 0, 4, 2, 2, 3. థర్డ్ కాలంలో స్మాలెస్ట్ నెంబర్ 1, 0, 5, 3, 5, 2. ఫోర్త్ కాలంలో స్మాలెస్ట్ నెంబర్ 0 కాబట్టి అన్ని నెంబర్ల నుంచి 0 తీసినా అదే వస్తుంది. ఫిఫ్త్ కాలంలో స్మాలెస్ట్ నెంబర్ 2 కాబట్టి అన్ని నెంబర్ల నుంచి 2 తీసేద్దాం. 4, 3, 0, 0, 2. ఓకే. ఇప్పుడు మనకి రో ఆపరేషన్ పూర్తయింది, కాలం ఆపరేషన్ పూర్తయింది. నెక్స్ట్ మనం చేయాల్సిన పని ఏంటంటే మనం లైన్స్ డ్రా చేయాలన్నమాట. అంటే ఏంటంటే ఇక్కడ ఒక మాట రాస్తున్నాను చూడండి. ఈ ఈ మాటను గుర్తుపెట్టుకోవాలి మనం. ఏంటి ఆ మాట అంటే ఏంటంటే డ్రా ద లైన్స్ దట్ కవర్ మ్యాక్సిమం జీరోస్. ఇది చేయాలన్నమాట. అంటే ఏంటంటే మూడో స్టెప్కి వచ్చేసాము. అంటే కాలం ఆపరేషన్ పూర్తయిన తర్వాత వచ్చినటువంటి మ్యాట్రిక్స్ ఇది. ప్రతిసారి కూడా ఒక్కొక్క టేబుల్ని కిందకి వేసుకుంటూ వెళ్తాం. ఇక్కడ అన్ని ఒకదాని మీద చేస్తున్నాను కదా. ఓకే. ఇప్పుడు ఇది మనకి మూడో స్టెప్ అవుతుంది. అంటే కాలం ఆపరేషన్ పూర్తయిన తర్వాత వచ్చిన రిజల్ట్ ఇది అనమాట. ఇప్పుడు ఇక్కడ మనం చేయాల్సింది ఏంటంటే డ్రా ది లైన్స్ దట్ కవర్ మ్యాక్సిమం జీరోస్. అంటే ముందు నువ్వు రో వైజ్ చూసినా కాలం వైజ్ చూసినా ఎక్కువ జీరోస్ ఎక్కడైతే ఉన్నాయో ముందు ఆ రోని కానీ ఆ కాలం కానీ డిలీట్ చేయాలన్నమాట. ఇప్పుడు అది ఫస్ట్ చేస్తున్నాను చూడండి. ఇప్పుడు ఫోర్త్ కాలంలో అన్ని సున్నాలు ఉన్నాయి. అంటే అన్ని సున్నాలు ఉన్నాయి కాబట్టి ఫస్ట్ ఇది తీసుకుంటాను అనమాట. ఇది క్రాస్ చేసేస్తాను. అర్థమైందా? ఇప్పుడు అది డిలీట్ అయిపోయింది. ఒకటి అయిపోయింది మనకి. నెక్స్ట్ నెక్స్ట్ ఎక్కువ జీరోస్ ఎక్కడ ఉన్నాయి? నెక్స్ట్ ఎక్కువ జీరోస్ ఎక్కడ ఉన్నాయి? ఫస్ట్ రోలో 2 జీరోస్ ఉన్నాయి. తర్వాత లాస్ట్ కాలంలో కూడా 2 జీరోస్ ఉన్నాయి. సో ఇక్కడ మనం ఫస్ట్ రో ఎదురు తీసుకుందాం. ఫస్ట్ రోలో 2 జీరోస్ ఉన్నాయి కాబట్టి ఈ ఈ రోని మొత్తం డిలీట్ చేసేద్దాం. ఇలా క్రాస్ చేస్తాం. ఇంకా తర్వాత ఎక్కువ జీరోస్ ఎక్కడ ఉన్నాయి? ఫస్ట్ కాలంలో 1 జీరో ఉంది, లాస్ట్ కాలంలో 2 జీరోస్ ఉన్నాయి. సో ఇక్కడ కూడా మనం ఏం చేద్దామంటే లాస్ట్ కాలంలో 2 జీరోస్ ఉన్నాయి కాబట్టి ముందు ఎక్కువ జీరోస్ ఉన్నాయి లైన్లో డిలీట్ చేయాలి కాబట్టి డిలీట్ చేద్దాం. ఇక ఇక్కడే జీరోస్ ఎక్కడ మిగిలాయి చూసుకుంటే ఫస్ట్ కాలంలో ఉంది. అయితే ఫస్ట్ కాలం అయినా డిలీట్ చేయొచ్చు, ఫోర్త్ రో అయినా డి అయినా డిలీట్ చేయొచ్చు. నేను రో తీసుకుంటున్నాను అనమాట. ఇది తీసేస్తున్నాను. ఇప్పుడు ఇక్కడికి లైన్స్ డ్రా చేశాను. ఏ పద్ధతిలో డ్రా చేశానంటే మనం రో వైజ్ చూసినా కాలం వైజ్ చూసినా ఎక్కువ జీరోలు ఉండాలి. ఫస్ట్ అక్కడ ఆ రో కానీ కాలం కానీ డిలీట్ చేశాక మిగతా వాటి దగ్గరికి వెళ్ళాలన్నమాట. ఇప్పుడు ఎన్ని వచ్చాయి లైన్స్? లైన్స్ ఎన్ని వచ్చాయి? 4. కరెక్టే. లైన్స్ 4 వచ్చాయి కానీ ఈ సైజ్ ఆఫ్ ద మ్యాట్రిక్స్ ఏంటి? అంటే ఎన్ని రోస్ ఎన్ని కాలమ్స్ ఉన్నాయి? 5 రోస్ 5 కాలమ్స్ ఉన్నాయి. 5 రోస్ 5 కాలమ్స్ ఉన్నాయంటే లైన్స్ ఏమో 4 వచ్చాయి కదా. కాబట్టి ఇది అసైన్మెంట్ ఇంకా పూర్తి అవ్వలేదు అనమాట. ఇంకొక అడ్జస్ట్మెంట్ చేసి దీనికి ముందు స్థాయికి వెళ్ళాలన్నమాట. ఒకవేళ లైన్స్ 5 వచ్చేసాయి అనుకోండి మన అసైన్మెంట్ చేసేయచ్చు. ఓకేనా? ఇప్పుడు లైన్స్ 4 రాలేదు కాబట్టి మనం ఏం చేద్దామంటే ఒక చిన్న కండిషన్ ఉంది. ఏంటంటే అది గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు మనం లైన్స్ ని 5 వచ్చేయాలి కాబట్టి మనం ఏం చేద్దామంటే ఏవైతే ఇప్పుడు ఆల్రెడీ ప్రీవియస్ దాంట్లో లైన్స్ డ్రా చేసిన తర్వాత లైన్స్ డ్రా చేసినా సరే కొన్ని నంబర్స్ మిగిలిపోయాయి కదా. అంటే ఆ నంబర్స్ నుంచి ఏ లైన్ కూడా వెళ్ళలేదు. అవి ఏంటి? 6, 4, 5, 4, 2, 3, 2, 3, 2. సో ఈ నంబర్ నుంచి ఏ లైన్ వెళ్ళలేదు కాబట్టి మనం వీటిల్లో ఏం చేయాలంటే స్మాలెస్ట్ నంబర్ని ఐడెంటిఫై చేయాలి. ఓకే. స్మాలెస్ట్ నంబర్ని ఐడెంటిఫై చేయాలి. రెండు, స్మాలెస్ట్ నెంబర్ ఐడెంటిఫై చేసి ఏ నంబర్ నుంచి అయితే లైన్ వెళ్ళలేదో ఆ నంబర్లు అన్నిటిలోంచే స్మాలెస్ట్ నెంబర్ని తీసేయాలి. ఇది మనం చేయాల్సింది. రెండోది ఏంటంటే మ్, ఎక్కడైతే 2 లైన్లు ఇంటర్సెక్ట్ అయ్యాయో, ఎక్కడైతే 2 లైన్లు ఇప్పుడు హారిజాంటల్గా ఒక లైన్ వర్టికల్గా ఒక లైన్ వెళ్ళిందో అప్పుడు ఆ నంబర్ నుంచి 2 లైన్లు వెళ్తాయి కదా. అది ఇంటర్సెక్టెడ్ పాయింట్ అంటాం. ఆ ఇంటర్సెక్టెడ్ పాయింట్ 0 అయినా 1 అయినా 9 అయినా ఎంతైనా సరే ఆ నంబర్కి ఏ నెంబర్ అయితే స్మాలెస్ట్ నెంబర్ ఐడెంటిఫై చేసామో దాన్ని అక్కడ యాడ్ చేయాలన్నమాట. సో స్మాలెస్ట్ నెంబర్ని ఐడెంటిఫై చేసి
నాన్ క్రాస్డ్ ఎలిమెంట్స్ నుంచి తీసేసి డబుల్ క్రాస్డ్ ఎలిమెంట్స్ కి యాడ్ చేయాలి. ఇది మనం చేయాలన్నమాట. ఇప్పుడు ఇక్కడ చేస్తున్నాను చూడండి. ఓకే. ఇక్కడే చేస్తున్నాను. ఒకసారి మళ్ళీ లైన్స్ తీసేసి, సారీ, యాక్చువల్గా స్మాలెస్ట్ నెంబర్ ఎంత? స్మాలెస్ట్ నెంబర్ 2 కదా, 2 తీసేస్తున్నాను చూడండి. 6లోంచి 4, 2 తీసేస్తే 4, ఇక్కడ 2, ఇక్కడ 3, ఇక్కడ 2, ఇక్కడ 0, ఇక్కడ 1. ఈ 2 దగ్గర 0, ఇక్కడ 1, ఇక్కడ 0. ఇప్పుడు ఇంకా నేను ఏం చెప్పాను? స్మాలెస్ట్ నెంబర్ ఐడెంటిఫై చేసో 2 నాన్ క్రాస్డ్ ఎలిమెంట్స్ లోంచి ఆ చిన్న నెంబర్ తీసేసాను. ఎక్కడైతే ఇంటర్సెక్టెడ్ పాయింట్ ఉందో, అంటే ఇప్పుడు ఈ 0 ఉంది కదా, ఫస్ట్ రోలో A వర్సెస్ 4, ఇక్కడ మనకి ఆల్రెడీ 0 ఉంది. అక్కడ ఇంటర్సెక్టెడ్ కదా, 2 లైన్లు వెళ్ళాయి కదా, అక్కడ స్మాలెస్ట్ నెంబర్ యాడ్ చేయాలి. 2 యాడ్ చేశాను. మళ్ళీ ఇంటర్సెక్టెడ్ పాయింట్ ఎక్కడ? 4. 4కి 2 కలిపితే 6 అవుతుంది. మళ్ళీ 0కి 2 కలిపితే 2 అవుతుంది. ఇక్కడ 2 అవుతుంది. ఇంటర్సెక్టెడ్ పాయింట్స్ ఇవే, ఇంకేం లేవు. ఇప్పుడు లైన్ తీసేస్తున్నారు. ఓకే, ఇప్పుడు మనకు క్లియర్గా అర్థమవుతుంది. ఇప్పుడు మనం స్మాలెస్ట్ నెంబర్ ఐడెంటిఫై చేసాం నాన్ క్రాస్డ్ ఎలిమెంట్స్ లోంచి. ఆ నాన్ క్రాస్డ్ ఎలిమెంట్స్ లోంచి ఏమో స్మాలెస్ట్ నెంబర్ని తీసేసాను. ఎక్కడైతే ఇంటర్సెక్టెడ్ పాయింట్స్ ఉన్నాయో అక్కడ ఆ స్మాలెస్ట్ నెంబర్ని యాడ్ చేశాను, అంటే 2 కలిపి అనమాట. దాని రిజల్ట్ ఇది. మళ్ళీ ఏం చేయాలి? లైన్స్ డ్రా చేయాలి. మళ్ళీ లైన్స్ డ్రా చేద్దాం. మళ్ళీ లైన్స్ ఎలా డ్రా చేయాలి? ఎక్కువ జీరోస్ ఎక్కడ ఉన్నాయో ముందు అక్కడ లైన్ డ్రా చేయాలి. రైట్. ఎక్కువ జీరోస్ ఎక్కడ ఉన్నాయి ఫస్ట్ మీరు చూడండి. ఫస్ట్ రోలో 2 ఉన్నాయి. సెకండ్ రోలో రో వైజ్ చూస్తున్నాను. ఫస్ట్ రోలో 2, థర్డ్ రోలో 3 ఉన్నాయి. ఫోర్త్ రోలో కూడా, సారీ, ఫిఫ్త్ రోలో కూడా 3 ఉన్నాయి. సో ఇప్పుడు కాలం వైజ్ చూద్దాం. ఫస్ట్ కాలంలో 2, సెకండ్ కాలంలో 2, థర్డ్ కాలంలో 2, ఫోర్త్ కాలంలో 3, ఫిఫ్త్ కాలంలో 1. సో 3 జీరోస్ అనేది ఎక్కువ కాబట్టి ఫస్ట్ 3 జీరోస్ ఎక్కడ ఒకటి తీసుకోండి. అక్కడ ముందు లైన్ డ్రా చేద్దాం. ఉమ్. ఇప్పుడు థర్డ్ రో థర్డ్ రో మొత్తం కూడా డిలీట్ అయిపోద్ది, ఎందుకంటే 3 సున్నాలు ఉన్నాయి కాబట్టి. ఓకే. తర్వాత మళ్ళీ మనం ఏం చేస్తామంటే, ఇంకా 3 సున్నాలు ఎక్కడ ఉన్నాయి? లాస్ట్ రోలో కూడా 3 సున్నాలు ఉన్నాయి. ఓకే, లాస్ట్ రోలో కూడా 3 సున్నాలు ఉన్నాయి. ఇంకా నెక్స్ట్ హైయెస్ట్ జీరోస్ ఎక్కడ ఉన్నాయి? ఫస్ట్ రోలో కూడా 2 జీరోస్ ఉన్నాయి. ఆ, అంతే కదా, ఫస్ట్ రోలో అదే కదా, మరి నెక్స్ట్ ఎక్కువ ఉన్నది అక్కడే కదా. సో ఇక్కడ కూడా 2 సున్నాలు ఉన్నాయి లీడింగ్ లో. ఇది కూడా డిలీట్ చేసేస్తాను. ఇంకెక్కడ ఉన్నాయి? ఫస్ట్ కాలంలో ఒక సింగిల్ జీరో ఉంది, ఫోర్త్ కాలంలో సింగిల్ జీరో ఉంది. సింగిల్ జీరో ఉంది, ఇంకా డబల్ లేవు కాబట్టి సింగిల్ జీరో తీసుకోవాలి ఇక. ఇది కూడా క్రాస్ చేస్తాను. ఇంక ఇది కూడా క్రాస్ చేసేద్దాం. ఇప్పుడు చూడండి ఎన్ని లైన్స్ వచ్చాయి. మొత్తం లైన్స్ ఎంటర్ చేశాను 5. సైజ్ ఆఫ్ ద మ్యాట్రిక్స్ అంతా 5 రోస్ 5 కాలమ్స్. ఎప్పుడైతే 5 లైన్స్ వచ్చేసాయో మనం ఇంక అసైన్మెంట్ చేసేయచ్చు మాట. అంటే ఏంటంటే లైన్స్ 5, సైజ్ 5 కాబట్టి ఆ, ఏం చేస్తామంటే గో ఫర్ అసైన్మెంట్. అసైన్మెంట్ చేసేద్దాం ఇక. ఓకే. ఇక లాస్ట్ స్టెప్లో ఏం చేస్తామంటే అసైన్మెంట్ చేసేటప్పుడు పైన ఉన్న టేబుల్ ఒకసారి వేసుకోవాలి, లైన్లు తీసేయాలన్నమాట. ఇప్పుడు లైన్లు తీసేస్తున్నాను, లాస్ట్ అసైన్మెంట్ చేసేస్తున్నాను. ఇది మనకి ఫైనల్ గా వచ్చిన అవుట్పుట్ మాట. ఇప్పుడు అసైన్మెంట్ ఎలా చేస్తున్నానో చూద్దాం. ఓకే, ఇప్పుడు అసైన్మెంట్ ఎట్లా చేస్తానంటే, ఇప్పుడు అసైన్మెంట్ చేస్తున్నాను. దీన్ని మనం ఏమంటామంటే అసైన్మెంట్. ఫైనల్ అసైన్మెంట్ చేస్తున్నాను. అసైన్మెంట్ చేసేటప్పుడు ఒకటి గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, రో వైజ్ చూసినా కాలం వైజ్ చూసినా మనకి ఒకే జీరో కనిపించాలి. ముందు ఆ జీరో ఎక్కడ ఉందో చూద్దాం. ఆ ఒకసారి మీరు గమనిస్తే లాస్ట్ కాలం చూడు, లాస్ట్ కాలంలో మనకి ఏముంది? 63022. అంటే ఫిఫ్త్ కాలం వైజ్ చూస్తే ఫిఫ్త్ కాలంలో ఒక్క జీరో ఉంది. ఏ ఎప్పుడైతే ఒకే జీరో ఉందో ఆ జీరోని బాక్స్లో వేసుకోవాలన్నమాట. ఆ జీరోని బాక్స్లో వేసుకోవాలి. ఇప్పుడు ఈ జీరోని బాక్స్లో వేసేస్తున్నాం.
ఈ జీరోను బాక్స్లో వేసేస్తాం. ఓకే, ఈ జీరోను బాక్స్లో వేసేసాం. ఎప్పుడైతే ఫిఫ్త్ కాలం వైజ్ చూసానో మనకి ఇక్కడ ఏమైందంటే ఈ జీరోను బాక్స్లో వేసేసాను కదా, అప్పుడు దానికి పక్కనే ఉన్నటువంటి రో రోలో ఉన్నటువంటి జీరోలు అన్నిటిని కూడా డిలీట్ చేశారనమాట. పక్కన ఉన్నటువంటి రోస్ అన్ని పక్కన జీరోలు అన్ని డిలీట్ చేసేయాలి. అంటే ఇట్లా అన్నమాట. ఈ జీరో డిలీట్ అయిపోయింది. అలాగే ఇక్కడ ఉన్న జీరో కూడా అదే రోలో ఉన్నటువంటి జీరో డిలీట్ చేసేయచ్చు అనమాట. ఎందుకంటే కాలం వైజ్ చూసినప్పుడు ఈ జీరో ఐడెంటిఫై అయింది, సింగిల్ గా ఉంది. అది తీసుకున్నాం, దాని పక్కన ఉన్న జీరోస్ని డిలీట్ చేస్తాం. ఇప్పుడు మళ్ళీ మన జాబ్ ఏంటంటే సింగిల్ గా జీరో ఎక్కడ ఉందో చూడాలి. సింగిల్ గా జీరో ఎక్కడ ఉందో మళ్ళీ గమనిస్తే సెకండ్ రోలో చూడండి. సెకండ్ రోలో ఫోర్త్ కాలం ఇక్కడ 42303 ఇక్కడ సింగిల్ గా జీరో కనిపిస్తుంది కాబట్టి ఈ జీరోని బాక్స్ వేసేద్దాం. మళ్ళీ ఈ జీరోని బాక్స్లో వేసేసాను. ఎప్పుడైతే హారిజాంటల్ గా చూసినప్పుడు ఇది సింగిల్ గా జీరో కనిపించింది, బాక్స్లో వేసానో అప్పుడు వర్టికల్ గా దానికి ఏదైనా ఇంకా ఎక్స్ట్రా జీరోలు ఉంటే వాటిని డిలీట్ చేసేయాలన్నమాట. ఈ జీరోని డిలీట్ చేసేద్దాం. ఓకే, ఇంకేముంది, ఇంకా మళ్ళీ చూద్దాం. సింగిల్ గా జీరో కనిపించాలి మనకి. సింగిల్ గా జీరో ఎక్కడ ఉందో చూడండి. ఫోర్త్ రోలో ఫస్ట్ కాలంలో 02522 ఇక్కడ సింగిల్ గా జీరో ఉంది కాబట్టి ఇది కూడా బాక్స్లో వేసేద్దాం. ఓకే, ఎప్పుడైతే బాక్స్లో వేసామో దాని కింద పైన ఉన్నటువంటి జీరోస్ ని మనం ఏం చేయాలి, డిలీట్ చేసేయాలి. ఓకే, మళ్ళీ చూద్దాం. ఇంకా సింగిల్ గా జీరో ఎక్కడ ఉంది. లాస్ట్ రోలో ఒక జీరో ఒకటి ఉంది. లాస్ట్ రోలో కాదు, ఈ మరి ఇది డిలీట్ అయిపోతుంది కదా. ఈ జీరో కూడా పోద్ది కదా. ఉమ్. ఇంకేం మిగిలే. సారీ సారీ, ఇది డిలీట్ అవ్వలే కదా. వన్ బాక్స్ వేసానంటే ఓకే, సరే. ఇప్పుడు లాస్ట్ రోలో 1, సారీ, లాస్ట్ రోలో ఒకటే జీరో ఉంది కాబట్టి దాన్ని మనం తీసుకుందాం. ఓకే, దీన్ని మనం తీసుకుంటే ఇది బాక్స్ లోకి వస్తుంది. ఈ నెంబర్ బాక్స్ లోకి వస్తుంది అనమాట. ఇప్పుడు ఎప్పుడైతే ఇది బాక్స్ లోకి వచ్చిందో దాని పైన ఉన్నటువంటి జీరో అనేది డిలీట్ అయిపోతుంది. ఇది డిలీట్ అయిపోతుంది. దీన్ని కొట్టేస్తాం అన్నమాట. ఇంకెక్కడైనా జీరో ఉందా, ఇంకా ఫస్ట్ రోలో సెకండ్ లో ఒక జీరో ఉంది. సో కాబట్టి మనం ఏం చేద్దామంటే దీన్ని బాక్స్లో వేస్తాం. సరిపోయింది. ఇప్పుడు చూసామా, ఆ యాక్చువల్గా మనకి అన్ని కూడా మనకి వచ్చేసాయి అన్నమాట. ఇప్పుడు మనకి ఎలా వచ్చింది, ఇక్కడ మనం అసైన్మెంట్ చూపిస్తే ఏ బి సి డి ఈ ఇది కదా అసైన్మెంట్. ఏ ఏ అన్న ఎంప్లాయీ ఏ టాస్క్ చేయాలి, 2 అన్న టాస్క్ చేయాలి. బి అన్న ఎంప్లాయీ 4 అన్న టాస్క్ చేయాలి. సి అన్న ఎంప్లాయీ టాస్క్ నెంబర్ 5 చేయాలి. డి అన్న ఎంప్లాయీ టాస్క్ నెంబర్ 1 చేయాలి. ఈ అన్న ఎంప్లాయీ ఇక్కడ వేద్దాం. ఈ అన్న ఎంప్లాయీ టాస్క్ నెంబర్ 3 చేయాలి. ఓకే, ఇది ఏంటి, ఎంప్లాయీ, ఇది టాస్క్. ఓకే, ఆ, ఇప్పుడు మనం ఇంకేం చేస్తామంటే దీన్ని కొంచెం సెంటర్ చేసుకుంటే టైం. ఇప్పుడు యాక్చువల్గా స్టార్టింగ్ లో మనం ఫస్ట్ దాన్ని రో ఆపరేషన్ చేసి మార్చేసాం, కానీ యాక్చువల్గా ఇచ్చిన ప్రాబ్లంలో ఒరిజినల్ డేటా ఉంటుంది కదా. ఏ అన్న ఎంప్లాయీ టాస్క్ 2 చేస్తే టైం ఎంత పడుతుందంటే టైం చూసుకుంటే 3 అవర్స్ పడుతుంది అనమాట అది యాక్చువల్గా. బిఎన్ ఎంప్లాయీ టాస్క్ 4 చేస్తే టైం 2 అవర్స్ పడుతుంది. సిఎన్ ఎంప్లాయీ టాస్క్ 5 చేస్తే 4 అవర్స్ పడుతుంది. డిఎన్ ఎంప్లాయీ 1 అన్న టాస్క్ చేస్తే 3 అవర్స్ పడుతుంది అనమాట. ఈఎన్ ఎంప్లాయీ 3 అన్న టాస్క్ చేస్తే 9 అవర్స్ పడుతుంది. సో మొత్తం టోటల్ చేసామనుకోండి 21 అవర్స్ పడుతుంది అనమాట. ఓకే,
ఇది అసైన్మెంట్ అనమాట. అంటే ఫైనల్ గా టైం అన్నది ఒరిజినల్ టేబుల్లో ఉంటుంది కదా. సో ఎంప్లాయీ వర్సెస్ టాస్క్ ఒరిజినల్ టైం, తర్వాత టోటల్ టైం ని క్యాలిక్యులేట్ చేస్తాం. ఇది అసైన్మెంట్ లో మినిమైజేషన్ మోడల్ అనమాట.